తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. హ్యాట్రిక్ కొడతామని పలికి సంబరాలకు రెడీగా ఉండాలని క్యారడెన్ను ఆదేశించిన బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. క్యారడెన్ ధీరా పడింది. ఓవర్ కాన్ఫిడెన్స్, కులాధిపతాల అధికారం, రాజకీయ పోకడలు, జనానికి అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఓటమికి కారణాలని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోయింది. తెలంగాణ జనం ఈసారి మార్పు కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ రావాలని డిసైడ్ అయ్యి ఆ పార్టీని గెలిపించారు. తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పాలనను 10 ఏళ్లు చూశారు జనం. ఇక విసుకెక్కిపోయారు. ఈసారి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టారు. దాంతో హ్యాట్రిక్ కొడతామన్న బీఆర్ఎస్ ఆశలు మడియాసలయ్యాయి. అసలు గులాబీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చూద్దాం. తెలంగాణ జనం మార్పు కోరుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ఎవరూ మూడోసారి సీఎం అవ్వలేదు. ఆ రికార్డును బ్రేక్ చేద్దామనుకుంటున్న కేసీఆర్కు తెలంగాణ జనం ఛాన్స్ ఇవ్వలేదు. 30% జనం రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. 10 ఏళ్లు అధికారం ఇచ్చారు. ఇక చాలులే, కాంగ్రెస్కి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు. దాంతో ఈసారి కారుకు కాదని హస్తంకి ఓటు వేశారు తెలంగాణ జనం. బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణం కేసీఆర్కి ఉన్న విపరీతమైన అహంకారం, జనాలకి అందుబాటులోకి లేకపోవడం, ఎప్పుడూ ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం, వాస్తు బాలేదని పాత సెక్రటరీకి రాకపోవడం, జనాన్ని కలకపోవడం కేసీఆర్ గారు చేసిన తప్పులు. ఉమ్మడి ఏపీలోని ప్రజాదర్పణ ఉండేది. సాయంత్రం టైంలో సెక్రటేరియాట్లో జనానికి అందుబాటులో ఉండేవాళ్ళు. జనం మర్చీలు తీసుకునేవారు. జిల్లా స్థాయిలో పనులు కాకపోతే జనం సీఎం దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేవారు. కానీ కేసీఆర్ ఏనాడు జనాన్ని కలిసిందే లేదు, అర్జీలు స్వీకరించిందే లేదు. ఆ అహంకారమే ఆయన దెబ్బతీసింది. కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ మంత్రుల అవినీతి కేసీఆర్కు పెద్ద మైనస్గా మారాయి. తెలంగాణపై కుటుంబ పెత్తనాన్ని జనం సహించలేకపోయారు. దానికి తోడు అంతులేని అవినీతిని కూడా సహించలేకపోయారు. బంగారు తెలంగాణను తీర్చిదిద్దుతానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం జనం ఒప్పుకోలేదు. అందుకే ఓటు ద్వారా తమేంటో చూపించారు తెలంగాణ జనం. కుటుంబ పాలన, రాజకీయ పోకడలు కూడా బీఆర్ఎస్కు పెద్ద మైనస్గా మారాయి. జనం కేసీఆర్ చూసి అధికారం కట్టబెడితే ఆయన మాత్రం కొడుకు, కూతురు, వాళ్ళ బంధువు సంతోష్ కుమార్ ఇలా మొత్తం కుటుంబాన్నే రాజకీయాల్లోకి దించేశారు. కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడినా మళ్ళీ ఎమ్మెల్సీ సీటు ఇప్పించారు. సీఎం కుటుంబం అవినీతి అంతా ఇంత కాదు. కవిత లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిపైన ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంస్థలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటాపై ఉన్నాయని ఆరోపణలున్నాయి. ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వాటాలు, ముడుపులు అందాయని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ ప్రశ్నిస్తే అది తెలంగాణ మహిళలకు జరిగిన అవమానమని చిత్రీకరించడం ఎంత అహంకారం. కుటుంబాలను సర్వనాశనం చేసిన లిక్కర్లంటే మహిళలకు ఏ మహిళ అయినా అసహించుకుంటుంది. అలాంటి కవిత పేరు ఈ స్కామ్ లో రాగా ఈ విషయాన్ని తెలంగాణ ఆడపడుచుల్లో ఏ ఒక్కరూ ఓన్ చేసుకోలేదు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతికి లెక్కే లేదు. యథా రాజా తదా ప్రభ అన్నట్టుగా కేసీఆర్ గారి కుటుంబం స్కామ్స్ లోనే విరుక్కుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అదే ఫాలో అయ్యారు. ఈ ఆరోపణలపై కేసీఆర్ గారు కూడా ఏ రోజు స్పందించలేదు. ఎప్పుడు చూసినా అహంకారం ప్రదర్శించే వాళ్ళు, ఆరోపణలు చేసే వారిపై కూడా లెక్క లేకుండా మాట్లాడేవారు. జనాలు ఆందోళనలు పట్టించుకోపోవడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యంగా వ్యవహరించేవాళ్ళు. ధరను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం, కొందరు మంత్రులు భూదందాకు పాల్పడినట్లు కూడా ఆరోపణలున్నాయి. పాతి ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పడమే. 30% పైగా మంత్రులు బీఆర్ఎస్ అవినీతిపై, ఎమ్మెల్యేలపై ఆరోపణలున్నాయి. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూడకుండా ముందే టికెట్లు ఇచ్చి తానేదో ఘనత సాధించినట్లు ఫీల్ అయ్యారు గులాబీ బాస్. రియల్ ఎస్టేట్ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా చూపించడం కూడా మైనస్ అయింది. రాష్ట్రంలోనే 25% ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. కేసీఆర్ గారు దాన్ని పట్టించుకోకుండా ఆగస్టులోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేశారు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు గెలుస్తారా, ఓడతారా అన్నది పట్టించుకోలేదు. అందుకే ఎన్నికల ప్రచారంలో కూడా నన్ను బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయండని ప్రజల్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెన్సే బీఆర్ఎస్ను దెబ్బతీస్తుందని
అంటున్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధిని రియల్ డెవలప్మెంట్గా చూపించడం బీఆర్ఎస్ సర్కార్కి మైనస్సే. హైదరాబాద్ చుట్టుపక్కల భూములను తమకు వాటా ఉన్న కంపెనీలతో కొనిపించి ఇదిగో చూసారా బీఆర్ఎస్ వచ్చింది, ఎకరం 100 కోట్లు పలికిందని గర్వంగా చెప్పుకున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వైఎస్ఎం నుంచి అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మళ్ళా పుంజుకుంది. ఎకరం 100 కోట్లు పలికితే ఎవరికి లాభం? సామాన్య జనం, మధ్యతరగతి జనం హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే అర్హత ఉందా? కనీసం అద్దెకు ఉండడం కూడా ఆర్థిక ఇబ్బందులతో మిడిల్ క్లాస్ పీపుల్ అవస్థలు పడుతున్నారు. అదేమి గ్రహించకుండా రియల్ ఎస్టేట్ అభివృద్ధిని చూపించి రాష్ట్రమంతా అభివృద్ధి చెందిందంటే ఎలా? చంద్రబాబు అరెస్టు విషయంలో మంత్రి కేటీఆర్ కామెంట్ ఆ పార్టీని దెబ్బతీశాయి. 2 సార్లు తెలంగాణకు ఓటేసిన తెలంగాణలో సీమాంధ్రులు ఈసారి కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. అటు కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పుంజుకోగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనే టాక్ తో కమలం పార్టీ బలహీనపడింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని చాలా దెబ్బతీశాయి. ఒకవైపు ఆంధ్రలో తమ పార్టీని విస్తరించుకుంటూ చంద్రబాబు అరెస్టుపై ధర్నా చేసిన వారిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. గత 2 టైమ్స్ కూడా బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇచ్చిన తెలంగాణ జనం, సీమాంధ్రులు ఈసారి కాంగ్రెస్ కి ఛాన్స్ ఇద్దామని కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. కేటీఆర్ అహంకారమే గులాబీ పార్టీని దెబ్బతీసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది, కానీ సరైన రీతిలో చెప్పుకోలేకపోయింది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీలో లోపాలు వెతకడానికే ప్రజాశీర్వాద ప్రయారిటీ ఇచ్చారు సీఎం. ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడడం కూడా మైనస్ అయింది. కాంగ్రెస్ ప్రచారంతో పోలిస్తే బీఆర్ఎస్ బాగా వెనుకబడింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నెగిటివ్ ఇష్యూని హైలైట్ చేస్తూ బాగా లాభపడింది కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ బలపడడం కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీసింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీని బలోపేతం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత టార్గెట్ గా ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఇక్కడ కలిసొచ్చింది. రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని ప్రియాంక, రాహుల్ గాంధీ కంట్రోల్ చేసి పార్టీకి ఐకమత్యం తెచ్చారు. అయితే అదే టైంలో బీజేపీ వీక్ అవడం, ఆ పార్టీకి రిజైన్ చేసిన పెద్ద లీడర్లు తిరిగి కాంగ్రెస్ లోకి చేరడం, ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసొచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటాయన్న టాక్ మాత్రం చాలా దారుణంగా జనంలోకి వెళ్ళింది. కవిత ఈడీ ఎంక్వైరీలకు వెళ్లి రావడం, బీజేపీ నేతలు ఇదిగో అరెస్ట్, అదిగో అరెస్ట్ అంటూ ప్రకటించడం, చివరకు కవిత అరెస్ట్ కాకపోవడం, ఇవన్నీ జనంలో కమలం, గులాబీ పార్టీలు ఒక్కటే అని టాక్స్ కి బలం చేకూర్చాయి. పార్టీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం పెద్ద మైనస్ అయింది. కేసీఆర్ సూచనలతోనే సంజయ్ ని తప్పించారన్న వాదన జనంలోకి బాగా వెళ్ళింది. అంటే బీజేపీకి ఓట్లేసినా, బీఆర్ఎస్ ఓట్లేసినా ఒక్కటని ఫిక్స్ అయ్యారు జనం. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసుకున్న స్వయంకృత పాదనని స్పష్టంగా అర్థమవుతుంది. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.